ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకున్నారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించాక రెండోసారి ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. టీడీపీ నేతలతో పార్టీ అధినేత సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు. అలాగే టీడీపీ అధ్యక్షుడి ఎంపిక అంశంపై కూడా సమాలోచన చేయనున్నారు. ముఖ్య నేతల సమావేశం అనంతరం కార్యకర్తల్ని చంద్రబాబు కలవనున్నారు. వారితో ఫోటోలు దిగనున్నారు. పార్టీ అధినేతను కలిసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటెత్తారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. ప్రధానంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో కాసేపటి క్రితమే ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు లేకుండా పోయిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన పరిస్థితి. కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని నియమించడంతో పాటు పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి స్థానిక సంస్థల నాటికి పార్టీని కొంతమేర బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 2 రోజుల పర్యటన కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కాసేపు క్రితమే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలందరితో చంద్రబాబు సమావేశం. ఈ సమావేశం తర్వాత నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని ఎవరిని నియమించాలి, కార్యవర్గాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలని దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్.